ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగతనానికి సంబంధించి ఆలయ ఈవో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శనివారం సాయంత్రం వినాయక స్వామి ఆలయంలో గల శివాలయం గర్భగుడిలో నుండి శివపార్వతుల పంచలోహ విగ్రహాలు సుమారు 9 కిలోల దేవుడి విగ్రహాలు మాయమయ్యాయని ఆలయ పూజారి నవీన్ తనకు తెలపడంతో ఆలయం అంతా పరిశీలించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి ఆలయంలో గల సీసీ కెమెరాల ఫుటేజ్ ని చూసి ఎంక్వైరీ కొరకు హార్డ్ డిస్క్లను తీసుకుని వెళ్లారని ఈవో తెలిపారు. పూజారి నవీన్ మాట్లాడుతూ ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా అభిషేకం కోసం వచ్చిన వారికి అభిషేకం చేసి పంపించామని, ఉదయం 9:30 ప్రాంతంలో కూడా విగ్రహాలు ఉన్నాయని, తాను వెళ్లి అల్పాహారం చేసి వచ్చి చూసేసరికి విగ్రహాలు కనిపించలేదని తెలిపారు. అనంతరం తమ ఈవోకు విషయం తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9:30-10 గంటల ప్రాంతాన ఒక అభిషేకం చేశాము. భక్తులు టికెట్లు తీసుకొని వస్తే అభిషేకం చేశాను. తీర్థప్రసాదాలు ఇచ్చి తర్వాత వాళ్ళు భక్తులు వెళ్ళిపోయారు. నేను టిఫిన్ చేసుకొని వచ్చి మళ్ళీ చూసుకునే లోపలనే నాకు కనిపించలేదు. ఏం వేయలేదు. తర్వాత మేము బయటకు వచ్చి తర్వాత మా అర్చకులను అందరిని అడిగినాం. ఎవరు తీశారు ఏంటని తెలుసుకొని మళ్ళీ తర్వాత మా ఈవో గారికి ఫోన్ చేయడం జరిగింది. సాయంత్రం 5:40కి అట్లా ఫోన్ చేసి మా ఈవో సార్కి ఫోన్ చేసి చెప్తే ఆయన వచ్చేసి వెంబడే పోలీసు వాళ్ళకి కాపీ పెట్టుకున్నాడు. తర్వాత వచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చి చూసుకుంటారు. నేను ఉదయం 9:30 ప్రాంతం వరకు చూసుకున్నాను. 9:40, 10 కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. 12 గంటల వరకు జరుగుతూనే ఉంటాయి. అంటే ఎవరెవరు ఎలా వస్తే అలా చేసి పంపిస్తూనే ఉంటాం. ఒకటేనంటే మధ్యలో 9-9:30 మధ్యలో అభిషేకం చేశాను. దాని తర్వాత మిస్ అయింది. అంటే మా వాళ్ళు ఎవరైనా తీశారా ఏంటి, మేము ఇక్కడ చర్చ చేసుకున్నాం. అంటే అనుమానాస్పందనతో చెప్పలేకపోయినాం. ముందే చెప్తే కూడా బాగుండదు అన్న భావనతో ఎక్కడైనా పెట్టారా ఏంటి తెలుసుకొని ఈవో గారికి నేను చెప్పుకోవడం జరిగింది. శనివారము సాయంత్రం నాకు శివాలయం పూజారి నవీన్ గారు ఫోన్ చేశారు. ఇట్లా శివాలయంలో ఉన్న పంచలో విగ్రహాలు, అమ్మవారి శివపార్వతుల విగ్రహాలు కనబడడం లేదు సార్ అని చెప్పి అన్నాడు. వెంబడే నేను ఆలయంలోకి వచ్చేసి ఆలయం లోపల పరిశీలించగా శివ విగ్రహాలు కనబడలేదు. రెండింటి వెయిట్ వచ్చేసి దాదాపుగా 9 కిలోలు ఉంటుంది. అవి మనము శివపార్వతుల కళ్యాణానికి, వాటికి ఉత్సవ విగ్రహాలు కాబట్టి అవి కళ్యాణానికి ఉపయోగిస్తాము. అవి వెంబడే చూస్తే ఆలయంలో కనబడలేదు. వెంబడే ఏం చేశామంటే పోలీస్ స్టేషన్కు లెటర్ రాసేసి ఎస్ఐ గారిని, సిఐ గారిని కలిసాము. వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆలయంలోకి వచ్చేసి మొత్తం వెరిఫై చేసేసుకొని సీసీ కెమెరాల డీవీఆర్ వాళ్ళు తీసుకెళ్లారు పరిశీలించాలని చెప్పి ఎఫ్ఐఆర్ అదే రోజు బుక్ చేశారు. ఇదేంటి జరిగింది. సీసీ కెమెరాల ఇంకెవ్వాలంటే వాళ్ళు సెర్చ్ చేస్తున్నారండి యాక్చువల్లీ. మళ్ళీ నేను సండే వచ్చి కూడా పోలీసు వాళ్ళు వచ్చేసి కూడా ఆలయంకి ఎదురుగా ఉన్న హాస్టల్స్, ఇండస్ట్రీల వాళ్ళ సీసీ కెమెరాలు కూడా బయట ఉన్నాయి. అవి కూడా వాళ్ళు పరిశీలించి వెళ్ళారు. తొందరలోనే నిందితులను పట్టుకుంటామని కూడా చెప్తున్నారు. అది ఏ టైం అనేది కూడా పూజారి కరెక్ట్ అంచనా వేయలేకపోతున్నారండి. ఎందుకంటే ఆ విగ్రహాలు ఉన్నాయని అనుకుంటున్నాడు. మార్నింగ్ 10-10:30 11 తెలియట్లేదు. ఈవినింగ్ మాత్రం వచ్చి చూడగా కనబడలేదని చెప్పి నాకు ఆ టైంలో ఫోన్ చేశారు. తను నాకు ఫోన్ చేసింది 5:30, 5:40కి కాల్ చేశాడు నాకు. అట్లా అవి ఎప్పుడైనా కూడా కరెక్ట్ మనకు తెలియట్లేదు. 25,000 వరకు ఉంటుందండి. 25,000-30,000 లోపల ఉండొచ్చు. ఎందుకంటే పంచలో విగ్రహాలు కదా, వెయిట్ కూడా 5 కిలోలు, 3 కిలోలున్నర, మొత్తం ఇంచు ఒక 8 కిలోలు 9 కిలోల వరకు ఉంటుంది వెయిట్. నిందితులను కూడా పట్టుకుంటామని అంటున్నారు. రెస్పాన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా ఏసీపీ గారు వచ్చిపోయారు, సిఐ గారు వచ్చిపోయారు. తొందరలోనే పట్టుకుంటామని చెప్తున్నారండి. అంటే మిస్ అయినట్టు అని పూజారి గారు నాకు ఈవినింగ్ 5:30కి చెప్పారండి. శనివారం ఈవినింగ్ చెప్పారు. అంటే మార్నింగ్ 8-8:30 కూడా ఉన్నాయని చెప్తున్నాడు. శనివారం మార్నింగ్ ఉన్నాయని చెప్తున్నాడు. ఈవినింగ్ మిస్ అయినా, మార్నింగ్ గుడి మంది ఏ టైంలో మిస్ అయినా కూడా తెలియట్లేదు. అది క్లారిటీ రాలేకపోతున్నాను.